గతించిన వారాలన్నీ కాపాడినటువంటి దేవుడు మరొక సమయం ఆయన సన్నిధానంలో మనం ఉండడానికి ఆయన ప్రభు కృపనిచ్చాడు. ఇది కేవలం దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగినటువంటి కార్యములు. మానవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. దేవునితో మనం ఉండడం గొప్ప భాగ్యము అని దేవుడు ఎంచుకున్నాడు. కనుకనే ఈ రాత్రి మనం ఆయనతో ఉండడానికి ప్రభు కృప చూపించాడు. మన జీవితాలు బాగుండాలని, మన జీవితాలు ఆశీర్వాదకరంగా జరిగించాలని దేవునికి ఉన్నటువంటి తలంపు, దేవునికి ఉన్నటువంటి కోరిక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు ఆయన రాసి ఉంచారు. ఈ రాత్రి మన జీవితంలో ఇంకొక సత్యాన్ని మనం తెలుసుకోవడానికి యోబు గ్రంథంలో నుండి యోబు యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకముగా వాక్య పరిచర్యలకు మనం వెళ్తామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించినవాడు. చిన్న ప్రార్థన చేద్దామండి. ఈ వాక్యం గురించి చిన్న ప్రార్థన చేస్తాం. తల్లవచ్చండి. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న గొప్ప దేవ, వాక్య పరిచర్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి నేను ప్రభావ మీ సన్నిధానంలో మేము ఉన్నాము కనుక, మీ సన్నిధానంలో మేము నేను ప్రభు కూడుకుని ఉన్నాము కనుక, ఈ స్థలం నీది కనుక, ఈ సమయం నీది కనుక, ఈ పరిశుద్ధ స్థలాన్ని ప్రభుత్వం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలంలో కూడుకున్న బిడ్డలమైన మమ్మలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. పాటలు ఎందుకు తోడుకున్న దేవవాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. చదవబడినటువంటి లేఖన భాగం ప్రభా యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ఉండగా, యోబు గ్రంథంలో యోబు యొక్క జీవిత చరిత్రను ప్రభావ ఈ రాత్రి మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని మా జీవితాలకు అన్వయింప చేసుకోవడానికి రైనా మీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు, క్రమికల హృదయం అంగీకరించి మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. మరి మీకు ప్రభునైనా మీ ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నింపండి. నిలబడి దాసులు మరుగుపరచండి. దాసుల ముఖాంతం వచ్చి మీరే మాట్లాడి సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ నేను ప్రభు మర్యాదగా క్రమంగా ఈ కూడుకను జరిగించమని, అలాగే ప్రభు కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోం. యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము భక్తుడైనటువంటి యోబుని గురించి కొద్ది మాటల పరిశుద్ధ గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోబుని గురించి రాయబడినటువంటి విషయం మనం చూసినట్లయితే, తూర్పు దిక్కున ఉన్నటువంటి ఊజు దేశములో ఒక మనుషుడు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు నివసిస్తున్నటువంటి ఊరి పేరు ఊజు దేశము. ఆ ఊజు దేశమైనటువంటి యోబుని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు యథార్థవర్తనుడు మొట్టమొదటిది, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4 చెడుతనమును విసర్జించినవాడు. యోబు యొక్క లక్షణాలను ఈ 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి యోబుని గురించి ధ్యానం చేసుకుంటానికి రెండవది, కరెంటు లేకపోవడానికి కూడా ఒక దేవుడి యొక్క చిత్తం ఉన్నట్టు ప్రియనమాట. కరెంటు లేకపోవడం ఒక రకంగా మనకు బాధాకరమైన విషయమైనా కానీ, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలాగ తట్టుకోవాలి, ఎలాగ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఒక పాఠాన్ని దేవుడు నేర్పించడానికి ఈ రాత్రి మరి ఇటు రీతిగా ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని కనబర్చి మనకి మరి తన చిత్తం చెప్పిన ఈ కార్యక్రమంలో జరగాలని ఆయన కోరుకున్నాడు. అందుకే మరి ఎప్పుడు కూడా మందిరంలోకి వచ్చి చెమటలు పట్టినటువంటి మనం వచ్చి చక్కగా ఫ్యాన్ గాలిలో కూర్చొని, వెలుతురులో కూర్చొని హాయిగా మనము ఆరాధించుకుని ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు, పోకాలు కొన్ని సంవత్సరాలు బట్టి మనం జరుగుతున్నాయి. మరి రాత్రి కేవలం కరెంటు లేకుండా దేవుని సన్నిధానం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపడతం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేయండి. మన హృదయంలో ఏముంటుందంటే
అబ్బాబా కరెంట్ లేదు, చెమటలు పడుతున్నాయి, చిరాగ్గా ఉంది, గాలి లేదు, ఇదేంటి బ్రతుకు? అంత ఇదిగా మనం ఆరాధించాలా? అంత కష్టపడి బాధపడి దేవుడి సన్నిధానం దేవుడిని స్తుతించాలా అనేక మన ఆలోచన మనసులో. వచ్చేటప్పుడు చీకటిగా ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత చీకటిగా ఉంది, కూర్చున్నప్పుడు కూడా చీకటిగా ఉంది. ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధ. బాధనండి, ఇది మానసికమైనటువంటి బాధే. ఈ బాధ కనీసం మనం ఒక అరగంట సేపు నుంచి బాధ మనం అనుభవిస్తున్నాం. అరగంట సేపు నుంచి బాధలు అనుభవిస్తున్నప్పుడు మనకి ఎన్నోక ఆలోచనలు, ఎన్నోక తలంపులు. రాకుండా ఉంటే బాగుండు, కరెంట్ వచ్చినందుకు వస్తే బాగుండు, కరెంట్ ఉంటే బాగుండు, ఫ్యాన్ ఉంటే బాగుండు, గాలి వేస్తే బాగుండు. ఇదే కదా మన తలంపులు, మన ఆలోచనలు. అంటే మన శరీరం ఏం చేస్తుందంటే గాలికిని మన కనులు వెలుతురికిని అలవాటైపోయి అవి లేకుండా మనం ఉండలేని పరిస్థితిలోకి మనం వచ్చేసాం. అవి లేకుండా మనం ఉండలేని పరిస్థితికి వచ్చేసాం. పూర్వకాలం ఈ కరెంట్ లేదు, పూర్వకాలం ఈ ఫ్యాన్లు, పూర్వకాలం కిరోసిన్ దీపాలు వెలిగించుకుని కిరోసిన్ దీపం దగ్గర వాళ్ళు ఏం చేసేవారు? కాలక్షేపం చేశారు. ఇంట్లో చక్కగా అన్ని పనులు చేసుకునేవారు. కిరోసిన్ దీపాలు వెలిగించుకున్నా కానీ అన్ని పనులు చేసుకున్నారు. పరశురామ గారు కానీ, శారమ్మ గారు కానీ, పెద్దవాళ్ళు మనం చూసినప్పుడు, వారి జీవితాలు చూసినప్పుడు, వారు పుట్టినప్పుడు వారి యొక్క పరిస్థితులు మనం ఒక్కసారి వెనకకు వెళ్ళి ఆలోచన చేసినప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, వారి జీవితాలు చీకట్లోనే గడిచింది. రాత్రి అయితే చాలు మినుకు మినుకు అంటున్నటువంటి దీపాలు అక్కడక్కడక్కడ ప్రతి ఇంట్లోనే వెలిగి, ఇంత బిల్డింగులు కానీ ఎంతటి వసతులు కానీ ఆ రోజుల్లో లేవు. దేవుడు దాన్ని గుర్తు చేయడానికి ఈ దినం మనకి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడేమో, లేకపోతే మనం దీని గురించి చెప్పుకోలేము. యోబు యొక్క జీవితంలో యోబు పొందినటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ మనం తెలుసుకోవాలంటే మన జీవితంలో కూడా అటువంటి కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు మనం ఎలా నిలబడగలదు, ఎలాగ మనం నిలదొక్కగలదు, ఎలాగ మనం దేవుని అంత విశ్వాసం ఉంచగలదు, దేవుని మీద నమ్మికను ఎలాగ మనము కాపాడుకోగలదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు పాఠం రూపంలో తెలియజేయాలని దేవుడు ఈ పరిస్థితులను దేవుడు అనుమతించాడేమో అనుకుంటాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనమైతే నిమిత్త మాత్రం, మనం ఏదో కోరుకుంటే మనకు వచ్చేసింది అన్నది కాదు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా సమస్తమును మన కొరకు మేలుకరంగా జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవిత చరిత్ర మనం తలంచుకున్నప్పుడు మనకి మన హృదయంలో ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే యోబు అన్ని కష్టాలు మొట్టమొదటిగా పడినట్టుగా మనం చూస్తున్నాం. తప్పు చేసి, పాపం చేసి, పొరపాటు చేసి కష్టాలు పాలైనటువంటి వ్యక్తి యోబు మాత్రం కాదని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తన జీవితంలో నడిచినటువంటి నడవడిక, జీవించిన జీవితం, విశ్వాస జీవితం, భక్తి జీవితం, కుటుంబ జీవితం చాలా శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పు చేసి, పొరపాటు చేసి శిక్ష అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ దుర్మార్గం చేయకుండా భక్తి కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తికి కష్టాలు రావడం అనేది ఒక ఎత్తు. అటువంటి స్థితిలో యోబు పొందినటువంటి కష్టాల గురించి ఈ రాత్రి కొద్దిగా మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతాం. యోబు జీవితంలో చెప్పబడినటువంటి మాటలు ఏమున్నారా? మొదటి వచనంలో, యోబు యొక్క జీవితంలో మొదటి వచనంలో ఉన్నటువంటి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియదేవుడు, అతడు మొట్టమొదటిగా యథార్థవర్తనుడు. అంటే యోబు యథార్థముగా జీవించిన వాడు, ఎక్కడా కూడా కల్మషం లేనివాడు, ఏదైతే మాట చెప్తాడో అదే మాట మీద నిలబడేవాడు. యథార్థత, మాట ఇస్తే తప్పిపోయేవాడు కాదు. ఎవరికైనా చేస్తానంటే చేసేవాడే కానీ చేయకుండా మాట తప్పవాడు యథార్థవంతుడు. మాట చెప్తే యథార్థంగా ఉండేది అంతే. నేను నీకు ఇది చేస్తానయ్యా అంటే చేసేవాడు అంతే. నీకు ఇస్తానయ్యా ఇచ్చేవాడు అంతే. నీ కొరకు నేను పూటపడతానయ్యా అంటే పూటపడేవాడు అంతే. దేవుని అందలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యథార్థవర్తనుడు మొట్టమొదటి. రెండో విషయం, న్యాయవంతుడునై. ఎటువంటి వాడండి?
న్యాయము ఈ రోజున బాగా కరువైపోయింది. ఏంటంటే న్యాయం కరువైపోయింది లోకంలో. కుటుంబాల్లో న్యాయం లేదు, దేశంలో న్యాయం లేదు, ఊర్లో న్యాయం లేదు, కోర్టులో కూడా న్యాయం మనకు దొరకడం లేదండి. కోర్టును మనం తప్పు పట్టడం కాదు కానీ, న్యాయస్థానం తప్పు పట్టడం కాదు కానీ, న్యాయస్థానం కావాల్సిన సాక్ష్యమే. 10 మంది సాక్ష్యం ఎవరు తరపునైతే చెప్తారో ఆ తరపున చెప్పినటువంటి సాక్ష్యాన్ని కోర్టు విని తీర్పులు చెప్పేటటువంటి రోజులు ఇవి. డబ్బున్నవాడు సాక్ష్యాలు సమకూర్చుకుంటున్నాడు, డబ్బు లేనివాడు పేదవాడు సాక్ష్యాలు సమకూర్చుకోలేకపోవడం వల్ల శిక్షకు గురవుతున్నాడు. ఆ శిక్షకు గురయ్యేటువంటి వ్యక్తి పాపం చేసినవాడు కాదు. నిజంగా అతను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టుకి కావాల్సినటువంటి సాక్ష్యాలు న్యాయంగా ఆ కోర్టు సాక్ష్యాలను చూసి అన్యాయవస్తుడికేమో మేలు చేస్తుంది, న్యాయవంతుడికి కూడా శిక్షను విధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, న్యాయము ఈ లోకంలో లేదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి మనం గమనించాలి. అయితే మనం న్యాయంగా ఉంటున్నామంటే మనం కూడా న్యాయంగా ఉండాలి. మన జీవితంలో కూడా న్యాయము ఎక్కడ కనపడడం లేదని, ఏదో విషయంలో న్యాయం తప్పే మనం తిరుగుతున్నాం. అపవాదులు, అపనిందలు, అవహేళనలు, ఎదుటి వారిని మోసం చేయడం, ఎదుటి వారిని దగా చేయడం, మన స్వార్థం కోసం ఎదుటి వారిని కూడా మనం కించపరుస్తాం, వెంటనే కూడా మనం చేస్తాం. అది న్యాయమైన పద్ధతులు కాదు. కనుక న్యాయము అంటే నీకు నష్టం కలిగినా కానీ చెప్పిన మాటను నువ్వు నెరవేర్చడం అనేది న్యాయం. అటువంటి న్యాయపు స్థానంలో యోబు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే న్యాయవంతుడనై మొట్టమొదటిగా యథార్థవర్తనుడు, యథార్థంగా జీవించేవాడు. రెండవది న్యాయమును అనుసరించి జరిగించేవాడు. మూడవ విషయం కూడా ఉంది, భయభక్తులు కలిగి ఎవరి యందు? దేవుని యందు తను పుట్టించి తను కాపాడి తను బ్రతికిస్తున్నటువంటి దేవాది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. నాలుగవ విషయం ఏంటో తెలిసింది, చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి వాడంటండి? చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనం అంటే చూడకూడదు చూడడం, మాట్లాడకూడదు మాట్లాడడం, ఎదుటి వారికి అపకారం చేయడం, ఎదుటి వారిని దగా చేయడం, ఎదుటి వారిని మోసం చేయడం, ఇవన్నీ చెడుతనానికి సంబంధించినటువంటి కార్యకలాపాలని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియదనమాట, మీరు గమనించినట్లయితే చెడుతనమును కూడా విసర్జించినవాడు, చెడుని అసలు దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఈ గుణ లక్షణాలు, ఈ శ్రేష్టమైన లక్షణాలు యోబు జీవితంలో యోబు కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి జీవితం జీవించేవారిని ఎవరైనా కానీ దేవుడు దీవిస్తాడు. అటువంటి బ్రతుకు, అటువంటి ఆలోచనలు కలిగి ఎవరైతే ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడతారో వారిని దేవుడు దీవిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండవ వచనం చదువుతామండి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం కలిగి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండిన కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతను గొప్పవాడుగా ఉండడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, ఆస్తి కలిగి ఉండడానికి కేవలం కారణం ఏమిటని మనం ఒక్కసారి ఆలోచన చేసి మరి యోబు జీవితంలో మనం తొంగు చూసినప్పుడు యోబు జీవితంలో కనబడినటువంటి లక్షణాలు ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. ఇక్కడ ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి తన జీవితంలో బహు ధనమును సంపాదించుకున్నాడు, గౌరవాన్ని సంపాదించుకున్నాడు, అలాగే దేవుని ప్రేమను కూడా సంపాదించుకుని దేవుని సన్నిధానంలో చక్కగా జీవిస్తున్న వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యోబు జీవితంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణాన్ని 4వ వచనం మనకు తెలియజేయబడుతుంది. మన జీవితంలో శ్రేష్టమైన లక్షణాల కంటే అవలక్షణాలు ఎక్కువ ఉంటాయి. మన జీవితంలో న్యాయము తప్పి తిరిగేటటువంటి వారు, యథార్థం లేనటువంటి వారు, భయభక్తులు కూడా లేనటువంటి వారు,
భయభక్తులు కలిగే జీవితం గురించి మన గురించి చెప్పుకోవాలంటే మనకు అవసరం ఉంటే భయభక్తులు కలిగి ఉంటాము, అవసరం లేకపోతే భయభక్తులు విడిచి తిరుగుతాం. భయభక్తులు కలిగిన జీవితం అంటే అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు కొడతాడేమో, దేవుడి శరీరానికి వెళ్ళకపోతే దేవుడు ఒకవేళ నన్ను చూసి విసర్జించుకుంటాడేమో, ఇది భయం అంటే. ఏదో చెప్పుకోవచ్చులే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏముందలే అనుకునేటువంటి జీవితం భయభక్తులు కలిగిన జీవితము కాదు. ఎల్లప్పుడూ ఉదయం లేచిన తర్వాత దేవుడు 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 అంటూ దేవుని సన్నిధానం గలపగలిగేటువంటి జీవితమే భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఒకవేళ చేయకపోతే దేవుడు నన్ను ఒకవేళ చూసి దేవుడు ఒకవేళ వ్యతిరేకిస్తాడేమో, నన్ను విసర్జించుకుంటాడేమో, అమ్మో నేను ఎలా చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగి మనం జీవించడమే భయభక్తులు కలిగినటువంటి జీవితం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. 4వ వచనం ఒకసారి చూడండి, ఒకసారి ప్రియమైన బిడ్డలారా 4వ వచనం చూస్తే అక్కడ చదువుతాను, మీరు వినండి. గొప్పవాడుగా నుండెను అతని కుమారులను కుమార్తెలను తన కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఎండ్లలో ఈ విందు చేయనై కూడినప్పుడు తమ మార్గము తమ ముగ్గురు అక్క చెల్లెలతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుతారేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు కొన్నటువంటి తన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆలోచన. తను తప్పు చేస్తలేదు, తను తప్పు చేయడు. తన 7 కుమారులు ప్రతిరోజు కూడా విందు చేసుకునేవారంట. 7 కుమారులు ప్రతిరోజు కూడా విందు చేసుకునేవారు. 7 రోజులు 7 కుమారులు విందు చేసుకునేవారు. ఆ విందులోనికి తన చెల్లెళ్ళని అక్కలను తీసుకుని ఆ విందులోనికి వారిని కూడా తీసుకొచ్చి వారితో చక్కగా విందు పాల్పంపులు పొంది విందును ఆస్వాదించేవారు. ఈ విందులు చేసుకున్న క్రమంలో 7 కుమారులు 3 కూతుర్లు కలిసి 10 మంది కలిసి వారు విందు చేసుకున్న సందర్భంలో తాగి తిని వారు జీవిస్తున్న సందర్భంలో ఆనందంలో సంతోషంలో ఒకవేళ కుమారులు గాని కుమార్తెలు గాని దేవుని దూషించారేమో, ఏదో ఒక తలంపులో ఏదో ఒక ఆలోచనలో దేవుని కనుక తూలనాడారేమో, దేవుని పేరున వ్యర్థముగా ఉచ్చరించారేమో, దేవుని గురించి అసహ్యమైన ఏమన్నా మాటలు మాట్లాడారేమో, అది దేవునికి ఇష్టం కాదు కనుక, దేవుని కోపం నా పిల్లల మీద ఉంటది కనుక అని యోబు ఆలోచన చేసి యోబు ఏం చేసేవాడంటండి, తన 7 కుమారుల నిమిత్తము 3 కుమార్తెల నిమిత్తము ఉదయకాల సమయం ముందు ఉదయాన్నే లేచి వారికి పాప పరిహారాంత బలులు యోబు అర్పించుకుంటూ వచ్చేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ వారందరూ కలిసి అన్నపానములు పుచ్చుకొను సమయంలో వారితో ఉన్నప్పుడు ఒకవేళ దేవుని దూషించుతారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచుండునని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మీ పిల్లల నిమిత్తం దేవుని సన్నిధానం మోకరించి, ప్రభా నా పిల్లలు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, నా పిల్లలు ఒకవేళ పాపం ఉందేమో, ఒకవేళ నిన్ను విడిచారేమో, నీ వాక్యం చదవలేదేమో, ప్రార్థన చేసుకోలేదేమో, ఒకవేళ నిన్ను దూషించారేమో, వారికి జరగవలసినటువంటి కార్యాలలో ఒకవేళ జరగకపోతే, వారు అనుకున్నటువంటి పనులు అవ్వకపోతే ఏ దేవుడులే అని ఒకవేళ నా పిల్లలు దేవుడిని ఒక దూషించారేమో అని మన పిల్లల గురించి మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసిన వారు మనము కాము. యోబు భక్తుడు పరిశుద్ధ గ్రంథంలోనికి ఎక్కబడడానికి యోబుని గురించి 42 అధ్యాయాలు రాయడానికి, 42 అధ్యాయాలు యోబుని గురించి ప్రస్తావించడానికి, యోబుకున్న శ్రేష్టమైన లక్షణాలు ఏమిటి అని కనుక మనం చూస్తే యథార్థవంతుడు, నీతివంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే తన పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో విందు కాలంలో సంతోషంగా ఉన్నప్పుడని వారి కొరకు ఉదయం లేచి బలులను అర్పించేటప్పుడు జీవితం కలిగిన వాడు. ఇందులో ఎక్కడ పాపం యోగులో మనకి కనబడడం లేదు.
యోబు జీవితంలో తప్పు ఎక్కడా కూడా మనకు కనపడడం లేదు. అయినా కానీ యోబు జీవితంలో పడ్డ కష్టాలు చాలా విచిత్రమైనటువంటి కష్టాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 వచనాలు చాలా శ్రేష్టంగా కనపడతాయి, శ్రేష్టంగా మనకి ఆలోచన కలిగిస్తూ ఉంటాయి. కానీ 6వ వచనం వచ్చేసరికి యోబు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ మనం చూస్తాం. 6వ వచనంలో యోబు యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇక్కడ మనము చూస్తాం. 6వ వచనం చదువుతాను, వినండి దయచేసి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి ప్రదర్శించను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చిందని వారిని అడుగుగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? దేవునితోనే చెప్తున్నాడు. ఎవరు? అపవాది. దేవదూతలు ఒక మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో, దేవుడు వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఏం మాట్లాడారు అన్నది బైబిల్లో రాయబడలేదు కనుక మనం కూడా దాన్ని వివరించుకోవడానికి అవకాశం లేదు కనుక, మరి దేవదూతలు ఒక మీటింగ్ పెట్టుకున్న దేవదూతలతో అయినా దేవుని సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి ప్రదర్శించినప్పుడు ఆ దినం అపవాది యొక్క వాడు కూడా వారితో కలిసి వచ్చాను. యెహోవా నువ్వెక్కడి నుండి వచ్చినవని అపవాదిని అడుగుగా, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చాను. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది దేవుని దగ్గరికి వచ్చి దేవుని ముందు నిలబడే శక్తి వాడికి ఉందా అంటే, దేవుని దగ్గర నిలబడే శక్తి వాడికి లేనప్పటికీ పడద్రోయబడేటువంటి దేవదూతల్లో ఆడు కూడా ఒకటి కనుక దేవుని సమ్ముఖమునకు ఆ రోజుల్లో వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఎక్కడికైనా రాగలగా అపవాది అంటే ఎక్కడికైనా వస్తాడు. నీలో శక్తి ఉన్నది చెప్పు, నీలో బలం ఉన్నది చెప్పు, నీలో ప్రభావం ఉన్నది చెప్పు, దేవుడు నీకు తోడుకున్నది చెప్పు, వాడు నేనేమి చేయలేదు. రావడానికి వస్తాడు కానీ వాడు నిన్ను ఎదిరించేటువంటి శక్తి వాడికి ఉండదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మీటింగ్ లో, ఆ సభలో, దేవదూతలతో సభలో సాతాను కూడా ప్రవేశించినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ సాతాను ప్రవేశించిన తర్వాత దేవుడు వాడిని పలకరించాడు. ఎవరిని? సాతానును పలకరించాడు, అపవాదిని పలకరించాడు. ఇది చాలా పేర్లు ఉన్నాయి. అపవాదిని కూడా దేవుడు పలకరించినప్పుడు, అపవాదితో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎలాగొచ్చావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరగడం అని పనే లేదు కాబట్టి అటు ఇటు తిరిగేవాడు అంతే. లేదంటే ఏదో పని చేసుకున్నా అని చెప్పేవాడు కదా, అని పనే ఉండదు, అటు ఇటు తిరగడమే. అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి నేను వచ్చిందని దేవునితో చెప్తున్న మాట మనం చూస్తున్నాం. 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చిన అనుకో, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పాడు. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావా? నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావా అని దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక నరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప సభలో, అంత గొప్ప జనసమూహంలో, దేవదూతల మహాసభలో అక్కడ సాతానుతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా? భూమి మీద నాకున్నటువంటి ఒక భక్తుడున్నాడు, యోబు అనేటువంటి భక్తుడున్నాడు, నీకు తెలుసా అని దేవుడు సాతాను గాడితో చెప్తున్నాడు. 2వ విషయం కూడా ఇక్కడ మనం చూడగలిగితే ఇంకో మాట కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ? దేవదూతల సాక్ష్యం చెప్పడంలే, మనుషులు సాక్ష్యం చెప్పడంలే. దేవాది దేవుడే, తండ్రి అయిన దేవుడే అపవాదితో, సాతానుతో యోబుని గురించి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో ఎప్పుడన్నా దేవుడు పలానా బిడ్డ చాలా మంచిది, భయభక్తులు కలిగింది, యథార్థవంతురాలు, చెడుతనం విసర్జించింది అన్నటువంటి మాట మన గురించి దేవుడు చెప్పేలాగా మన జీవితం ఈ లోకంలో ఉండాలి. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు కానీ దేవుడు నన్ను చూడడం లేదని చాలా కార్యాలు మనం చేస్తూ ఉంటాం, చాలా పనులు చేస్తూ ఉంటాం. దేవుడు మనం చూడడం లేదు, దేవుడు మనలను పరిగెత్తడం లేదు, దేవుడికి మన గురించి తెలియదు. మనం చాలా జ్ఞానవంతులు, తెలివివంతులు. అవసరమైతే చీకట్లో చేస్తాం, దుప్పటి ముసుగేసుకుని చేస్తాం, ఇంట్లో కూర్చొని చూస్తాం, దేవుడు తెలిసేటి అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏమంటాం? ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా నాయనా, అన్ని చూస్తున్నవాడు కదా,
అన్ని నీకు తెలుసు కదా, నీకు మొరుగైనది ఏది లేదని మరోసారి ప్రార్థన చేస్తాం. 2 ప్రార్థనలు మనమే చేస్తాం. దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నామే? ఏమా దేవుడికి తెలియదా? మనం ఎటువంటి వారం అంటే పిల్లి టైప్ అనమాట. కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నా ఎవరు చూడలేదని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు మనం. పిల్ల అలాగే అనుకుంటుందంట, కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నా ఎవరు చూడలేదు అనుకుంటుందంట. ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటుందండి. అదే కళ్ళు మూసుకుంది కనుక దానికి ఎవరు కనపడరు, కానీ మిగిలిన వాళ్ళందరికీ అది కనపడుతుంది. మనం అంతే, దేవుడికి నేను కనపడను అని మనం అనుకుంటాం, కానీ దేవుడికి సమస్తము తేటగా కనపడదు. అని మొరుగేటిది ఏదీ లేదు. కనుక యోబు జీవితంలో కూడా దేవుడు చూసిన యథార్థతను, చరిత్రను విసర్జించడం, భయభక్తులు కలిగి జీవించడం, దేవుని యొక్క దృష్టిలో యోబు స్వచ్ఛమైన వాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, న్యాయవంతుడిగా, అలాగే చరిత్రను విసర్జించిన వాడుగా దేవునికి యోబు కనిపించాడు. మొరుగైన దేవునికి ఏదీ లేదు కనుక యోబు యొక్క జీవితం దేవునికి తెరిచిన పుస్తకం లాంటి. కొంతమంది వారి మాటలు మాట్లాడతారు, నా జీవితం తెలిసిన పుస్తకం అండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా నా జీవితాన్ని చదువుకోవచ్చు, ఎవరికి నా జీవితం మరుగై లేదు అని చెప్పడానికి నా జీవితం తెలిసిన పుస్తకం అని వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, యోబు జీవితం దేవునికి తెలిసిన పుస్తకంలా కనబడుతుంది. తన పిల్లల గురించి, తన కుమార్తెల గురించి, కుమారుల గురించి, వారు ఒకవేళ పాపం చేస్తారేమో విందు కాలంలో సంతోషంగా ఉన్న సందర్భంలో, ఎప్పుడైనా మనం ఎప్పుడూ పాపం చేస్తాము, ఎప్పుడూ మన నోట ఉంటే తప్పుడు మాటలు వస్తుంది తెలిసింది. సంతోషంగా ఉన్నప్పుడు, ఎదుటి వారితో బాగా సంతోషంగా మాట్లాడుకుంటున్నప్పుడు, మన జీవితంలో కొన్ని అనరాని మాటలు మనము అంటూ ఉంటాము. అనేసి మళ్ళీ అంటాం, ఏమనుకోకమ్మా నోట అంట వచ్చేసింది, తప్పు జరిగిపోయింది, అనకూడదు అనుకున్నాను కానీ వచ్చేసింది అంటూ ఉంటాం. ఈ రాత్రి యోబు జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా ఉంది. యోబు కూడా దేవునికి ఇష్టమైన వాడుగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు యోబుని గురించి పరలోక రాజ్యంలో గొప్ప సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ సాక్ష్యం కూడా సాతాను దగ్గరే దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే సాతాను గారికి కోపం వస్తుందా? ఏమ్మా, నిన్ను గురించి పక్క వాళ్ళ దగ్గర పోగొడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? పక్క వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర పోగొడుతున్నప్పుడు ఏమన్నా వాళ్ళకి పెద్ద గొప్ప, నేను కాదా గొప్ప, వాళ్ళే చేస్తారా నేను చేయలేనా, వాళ్ళకే తెలివి ఉందా నాకు తెలియలేదా, వాళ్ళే ఇటువంటి కార్యం చేయగలరా నేను చేయలేనా అని అనుకుంటాం అనుకో. మనం సాతాను గారికి కూడా దేవుడు ఎప్పుడైతే యోబు గురించి సాతాను దగ్గర దేవుడే అంటే, దేవుడు అంటే ఇక ఆయన సర్వంతర్యామి, సృష్టించిన వాడు, లోకాధిపతి, ఆయనకి ఆటంకమైనది లేదు, ఆయనకి ఎదురైనది ఏదీ లేదు. అటువంటి దేవాది దేవుడే భూమి మీద ఉన్నటువంటి ఒక నరుని గురించి సాక్ష్యం చెప్పేదానికి వాడికి చాలా కోపం వచ్చేసింది. ఎటువంటి కోపం వచ్చిందంటే బీపీ చాలా తలదాగా పెరిగిపోయింది, కాళ్ళ దగ్గర నుంచి తలదాగా బీపీ పెరిగిపోయింది. బీపీ పెరిగిపోయినటువంటి వాడు అన్నటువంటి మాటను ఒకసారి మనం చూస్తే మనకు కూడా ఆ చెమటలు పడతాయి. 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చూస్తే అక్కడ ఏమి రాయబడిందంటే, భూమి మీద అతను వంటి వాడు లేడు అని అనగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఏమన్నా తెలిసింది? చాలే దేవుడా, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడు అయ్యాడా? ఊరకనే ఎవరైనా నీ యందు భయభక్తులు కలిగి ఉంటారా? ఊరకనే నిన్ను పూజిస్తూ ఉంటారా, నిన్ను గణపరుస్తూ ఉంటారా? న్యాయంగా యథార్థవంతంగా చెడుతను విసరించే వారికి ఊరకనే ఉంటారా? నీవు ఏదో అతనికి చేసి ఉంటావు అని సాతానుగాడు దేవుని దగ్గర మర్మంగా మాట్లాడినట్టుగా ఈ లేఖన భాగంలో 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడేనా, నీవు అతనింటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసిది కదా, నీవు అతని చేతిని దీవించుచున్నట్లు చేతనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. సాతాను కడుకున్నటువంటి ఆలోచన వెంటనే వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంలో ఉన్నాడు, దేవుని సముఖంలో ఉన్నాడు. యోబు యొక్క స్థితిగతులన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియమైన, ఏంటో తెలిసింది? దేవుడు అపవాదితో యోబు గురించి చెప్పేంత వరకు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అపవాదితో యోబు యొక్క సంగతి ఎత్తేంత వరకు కూడా
భూమి మీద యోబు భయభక్తులు కలిగి జీవిస్తున్న సత్యం సాతాను గారికి అపవాదికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత భయభక్తులు కలిగేవాడిని సాతాను గారు సెలవకుండా ఎలా ఉంటాడు? పాడు చేయకుండా ఎలా ఉంటాడు? వాడు పాడు చేయాలంటే ఏదో ఒక వంక పెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకుని పని కల్పించుకుని వెళ్ళి పాడు చేస్తారు. అందులో అనుమానమే లేదు. పిల్లలు విందు చేసుకుంటున్నప్పుడు వారు సంతోషంగా ఉన్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి ఏదో ఒక మాట దేవుడు దూషించేలాగా వారితో పలికించగలడు సాతాను అపవాది. కానీ అపవాది యోబుని గాని యోబు కుటుంబాన్ని గాని చూడడానికి వీలు లేకుండా దేవుడు ఏం చేశాడంటే యోబు కుటుంబము చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబు ఆస్తుపాస్తుల చుట్టూ దేవుడు కంచి వేసి కాపుతరిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అతను కూడా అదే చెప్తున్నాడు, అపవాది అదే చెప్తున్నాడు. వెంటనే కిందకు తొమ్ము చూశాడు. తొమ్ము చూస్తే యోబు కుటుంబం చుట్టూ, యోబు యొక్క ఆస్తుపాస్తుల చుట్టూ, సంపద చుట్టూ దేవుని యొక్క కంచి వేస్తుంది. అరే రే అలా కంచి వేస్తుందా, అందుకే నేను చూడలేకపోయానా అని దేవుని సముఖంలో ఉండగా సాతాను గారు యోబుని చూసి ఆలోచన చేసుకున్నాడు. ఆశ్చర్యపోయాడనమాట సాతాను గారు. అపవాది ఆశ్చర్యపోయాడు. అటువంటి భక్తులు భూమి మీద ఉండగా నాకంటే కనపడలేదే, నేను ఎప్పుడు చూడలేదే, చూస్తే ఈ పాటికి నేను యోబును చెరపట్టేసేవాడినే, యోబుని పాతాలను తీసుకెళ్లిపోయేవాడినే, యోబుని నా ఖాతాలో వేసేసుకునేవాడినే అని సాతాను గారు పైనుంచి అప్పుడే లెక్కలేసేస్తున్నాడు, ప్రణాళికలు వేసేస్తున్నాడు. ప్రియజనబిడ్డలారా, అక్కడ ఊరకనే ఉండినా నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసుకు కదా, నీవు అతని చేతి పనిని దీవించుండు చేతని అతని ఆస్తి దేశంలో బహుగా వేస్తున్నావు. అతని చేతి పని కూడా నువ్వు దీవిస్తున్నావు, అతను ఆలోచన జీవిస్తున్నావు, పంటను దీవిస్తున్నావు, అతను పడినటువంటి సంపదను, జంతువులను, తనకు ఉన్నటువంటి ఎడ్లను, గుడ్లను, గొర్రెలను, మేకలను అన్నింటిని నువ్వు దీవిస్తున్నావు. అతను ఏ పంట వేసినా పంట అభివృద్ధి అవుతుందే కానీ ఎప్పుడు కూడా పాడైపోలేదు. వర్షాకాలానికి వర్షం పడుతుంది, కోతకాలానికి కోత వస్తున్నాడు, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో సమకూర్చుకున్న అంత గొప్ప ధనవంతుడు. ఏ పని చేసినా యోబు చేసిన పని ఎక్కడ కూడా విఫలము కాలేదు అని ఈ లేఖన భాగం మాకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని అడలా, అతడు నీ ముఖం ఎత్తుతో దూషించి నిన్ను విడిచిపోవనని యెహోవాతో అనగా. అది పోయిట్ ఏంటంటే యోబును భూమి మీద ఉండగా చూడలేకపోయాడు. మొట్టమొదటిది భూమి మీద ఉండగా చూడలేకపోయాడు. అలాగే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే అతని గురించి ఇంటి ఇచ్చాడు కనుక ఏమైనా ఆయన పాడు చేయాలి. ఎవరిని? యోబును పాడు చేయాలి. ఎలా పాడు చేయాలి? దేవుడికి దూరం చేయాలి. దేవుడికి దూరం చేసి దేవుడు నీవు దేవుడు కాదయ్యా అని దేవుడు దూషించి అతడు దేవుడిని విడిచిపెట్టేయాలి. అది ప్రణాళిక. అక్కడే ప్రణాళిక ఏర్పాటు చేశాడు. దేవుడితో చెప్తున్నాడు అనమాట, ఒకవేళ నీవు అతను నిజమైన భక్తుడని, నిజమైన నమ్మిక గలవాడని నీవు అనుకుంటే ఒక్కసారి అతను నువ్వు మొత్తినట్లయితే, అతని చుట్టూ ఉన్న కంచెని కనుక నువ్వు తీయగలిగినట్లయితే ఏమన్నా ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని అడల, అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతన్ని మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఒక మనిషి మీద నమ్మకం ఎప్పుడు కలుగుతుంది దేవునికి? శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఈ నా బిడ్డ తొలగిపోదు, కాలు జారదు అనుకున్నప్పుడు నీ మీద దేవుడు సాతానుతో ఒకవేళ పందెం వేయచ్చు. మన జీవితాలు ఎలా ఉంటాయి దేవునికి తెలవదన్నారా? తెలుసు. ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు లెగుస్తామో, ఎప్పుడు దారి తప్పుతామో, ఎప్పుడు కాలు పక్కకి వేస్తామో మన జీవితం అంతా దేవునికి తెలుసు. ఎప్పుడు అబద్ధం ఆడతామో, ఎప్పుడు మోసం చేస్తామో, ఎప్పుడు దగా చేస్తామో, చెప్పిన మాట చేయకుండా ఎప్పుడు మనం దాటేస్తామో, అవకాశం చూసుకుని ఎప్పుడైతే మన మాటలు మార్చేస్తామో, ఇవన్నీ దేవునికి తెలిసే కదమ్మా. తెలీదా? ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులు, మాట్లాడే మాటలు, మన పను దృష్టి, మన చేతులు నడవడిక, మన కాళ్ళు నడవడిక, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు అబ్బబ్బబ్బబ్బ పరిపరి విధాలుగా వాతావరణం. అమ్మో, ఈ ఆలోచన వల్ల దేవుడు నన్ను ఒకవేళ ఇబ్బంది పెడితే, దేవుడు ఒకవేళ నేను కించపరుస్తున్నానేమో, ఈ ఆలోచన బట్టి, నా మాటను బట్టి దేవుడు ఒకవేళ దూషిస్తున్నానేమో,
నా తలంపులు బట్టి దేవుడు ఒకవేళ దూషిస్తుందేమని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? మాట్లాడితే మాట్లాడేస్తామంతే, చేస్తే చేసేస్తామంటే. అది దేవుడికి ఇష్టమో ఇష్టం కాదో మనం అన్నది ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయం. తినే విషయంలో, తాగే విషయంలో, తిరిగే విషయంలో, పడుకునే విషయంలో, లేచే విషయంలో, కూర్చునే విషయంలో, అన్నిటి విషయంలో కూడా మనము దేవుడిని పక్కన పెట్టుకుని మనం ఆలోచన ఎప్పుడు కూడా చెయ్యం. దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం పరలోక రాజ్యంలో చెప్పాలంటే నీ జీవితం మొట్టమొదటిగా బాగుండాలి. భయభక్తులు కలిగిన జీవితం, యథార్థమైన జీవితం, కల్మషం లేని జీవితం, చెడుతనాన్ని విసర్జించే జీవితం, ఇవన్నీ నీలో ఉంటే దేవుడు నిన్ను గురించి కూడా పరలోక రాజ్యంలో తన దూతలు వెళ్తా నిన్ను గురించి కూడా ఆయన సాక్ష్యము చెప్తాడు. యోబుడు గురించి చెప్పినటువంటి సాక్ష్యం నిన్ను గురించి కూడా దేవుడు చెప్పాలంటే నువ్వేం చేయాలి? యథార్థమైన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, చెడుతనం విసర్జించే జీవితం నీవు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను కూడా పరలోక రాజ్యంలో నీ పేరు కూడా ఆయన కలుస్తాడు. వెంటనే దేవుడు యోబు గురించి చెప్పడానికి గల గొప్ప కారణం ఏంటంటే యోబు మీద దేవునికి ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ నమ్మికను బట్టి, విశ్వాసాన్ని బట్టి అపవాదితో దేవుడు పందెం కట్టాడు. అపవాదితో పందెం కట్టాడు. ఒకవేళ నిన్ను కత్తి తీసేస్తే యోబు పాడైపోతాడు, చెడిపోతాడు, ఏ దేవుడని చెప్పి దూషిస్తాడని దేవుడికి కనుక తెలుసుంటే ఎలవయ్యా నా యోబు గురించి నీకెందుకులే అన్ను దేవుడు. యోబు గురించి చెప్పడం, యోబు గురించి పందెం కాయడు. యోబు గురించి అక్కడ పందెం కాయడానికి గల కారణం ఏంటో తెలుసు. మొట్టమొదటిగా యోబు తన జీవితంలో దేవునిని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిని విడిచిపెట్టేవాడు యోబు కాదన్న విషయం దేవుడికి తెలుసు కనుక అపవాదితో దేవుడు అక్కడ పందెం కట్టినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు అపవాదికి యోబు యొక్క తాళపు చెవులు అపవాది చేతికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని అంటున్నాడు దేవుడు ఇక్కడ? యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశంలో ఉన్నది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఒక దినమున యోబు బయలు వెళ్ళిపోయిన తర్వాత వాడు భూమి మీద యోబు యొక్క కుటుంబం మీద తన పనిని ప్రారంభించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎలా ప్రారంభించాడో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. చిన్నపాటి కష్టం వస్తేనే కరెంట్ లేకపోతే 4 గంటలు కూర్చోలేకపోయామా? కరెంట్ లేకపోతే 1 గంట కూర్చోలేకపోయాం. చెమటలు కాస్తుంటే అప్పుడు చూసేసుకుంటున్నాం ఒక పక్క నుంచి. గాలి లేకపోతే ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకు అంత అవసరం మనకి ఇక్కడ కూర్చోవడం అని. నాకు మాత్రం చాలా సంతోషం ఉంది ఈ రోజున. చెమటలు గారుతూ పాటలు పాడటం, చెమటలు గారుతూ దేవుడి సన్నిధానంలో గడపడం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటాం మనం ఈ రాత్రి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు కూడా జరిగేస్తాడు. దేవుని కొరకు నువ్వు శ్రమ పడితే అది నీకు మేలు. దేవుని కొరకు శ్రమ పడాలి. మనం దేవుని గురించి శ్రమ పడడానికి ఇక్కడ కూర్చున్నాం. గాలి లేకపోయినా, వెలుతురు లేకపోయినా ఇది దేవుని సమయం, దేవుడికి అవ్వాలి అని మనం కూర్చున్నాం. దేవుడు తప్పక మనలను ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనం చూస్తే ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్నయ్యతో భోజనం చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుతున్నటువంటి గాడిదలు వాటి సమీపం మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో వారిని హతము చేసి జరిగినది నీకు తెలియజేయడం నేను ఒక్కనే వచ్చితనని చెప్పాను. సాతాను గాడు కార్యక్రమం ప్రారంభం చేశాడు. వాడి ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నం చేసి ఆడు ప్రణాళికను నెరవేర్చడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఏం చేశాడంటే వాడు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయుచుండగా శాపాయిలు వాటి మీద పడి ఎద్దులను గాడిదలను కటకము చేత చంపి పనివారిని కూడా చంపేస్తే ఆ కబురు చెప్పడానికి ఒకడు మిగిలి యోగులకు వచ్చి ఆ సంగతి చెప్పినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రొగ్గులో పెట్టి కాల్చివేసాను, దాన్ని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చింది అని చెప్పాను. 16వ అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టను కనుక అది చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చానని చెప్పాడు. మొట్టమొదటిగా ఏమేమి వాళ్ళు గాడిదలను దున్నుతున్న ఎద్దులను చంపబడ్డట్టుగా చెప్పాడు. రెండవది
గొర్రెలను, అలాగే చూడండి పనివారిని కూడా ఆకాశం దగ్గర వచ్చి కాల్ చేసిందని చెప్పి మరొకడు వచ్చి చెప్పినట్టుగా మనం 17వ వచనం తప్పించుకుని వచ్చిందని. అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనుపోయి ఖడ్గం చేత పనివారిని అందరినీ నీ దోషనికి చంపిరి, నీ దోషాన్ని తెలియజేయడానికి నొక్కనే తప్పించుకుని వచ్చాడు. 4వది ఒంటలు కూడా చనిపోయి ఒంటలు కూడా పోటీ చేశాడు సాతాను గారు. అతను మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది ఎవరుల మీద పడినందున వారు చనిపోయింది. అది దాన్ని నీకు తెలియజేయడానికి ఒక్కనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని చెప్పాడు. సంపద పోయింది, పోతే పోలే, దేవుడు ఇచ్చిన సంపదే కదా అని ఓర్చుకున్నాడు. కుమారులు కుమార్తెలు చనిపోయాయి, అయినా కానీ ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న తర్వాత చూడండి ఇదంతా జరిగింది ఏంటంటే 1వ అధ్యాయంలో ఇవన్నీ జరిగినాయి. 20 వచనాల్లో ఆయన యొక్క అభివృద్ధి, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క దీవెన, దేవుడితో మాట్లాడటం, అపవాదితో దేవుడు మాట్లాడటం, అపవాది దగ్గర దేవుడు యోగుని గురించి సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ కూడా 20 వచనంలో 1వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా సంగతులను జరిగింది. 20వ వచనంలో వచ్చేసరికి సంపద ఈ పిల్లలందరూ కూడా చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు 20వ వచనం ఏం రాయబడిందో మనం చూద్దామండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద శాస్త్రంపడి నమస్కారం చేసి ఇట్లేనన్నా ఏమన్నా తెలిసింది. వెంటనే ఎప్పుడైతే ఆస్తుపోయినప్పుడు వెంటనే యోబు రియాక్ట్ అవ్వాలి. అయ్యో దేవుడా, ఇంతకాలం నేను సంపాదించుకున్న సంపద, ఎంతకాలం నేను పోషించుకున్న సంపద, ఎంతకాలం నువ్వు నాకు ఇచ్చినటువంటి సంపద అంతా పోయింది, ఇదే అన్యాయం ప్రభు అనాలి యోగు. అదే అంటాం కదా మన ఇంట్లో దొంగలు పట్టాలనుకోండి, ఏమన్నాను మనం, నా ఇల్లే దొరికిందా, పక్కవాడి ఇంట్లో ధనం లేదా, డబ్బు లేదా, బంగారం లేదా, నా ఇల్లే దొరికిందా అంటాం. మన ఇంట్లోనే కష్టం వచ్చింది అనుకో, నేనే దొరికినా ప్రభు నీకు కష్టాలు పడడానికి, భూమి మీద నీకు ఎవరు లేరా అని అడుగుతాం. మనం తప్పకుండా అడుగుతాం. మనకు వచ్చిన ఇబ్బందులు బట్టి, మనకు వచ్చిన కష్టాలు బట్టి, మనకు వచ్చిన ఇరుకులు బట్టి ఎదుటి వారికి రాలేదే అని చెప్పి మనం ఏమంటామంటే మనం వారిని ఉదాహరిస్తూ ఉంటాం. దేవుడిని కూడా యోగు కూడా అలాగే అనాలి. నా సంపదే కావాల్సి వచ్చిందా, నా ఇంట్లే కావాల్సి వచ్చిందా, నా గొర్రెలే కావాల్సి వచ్చిందా, నా ఒంట్లే కావాల్సి వచ్చిందా, నన్నే ఇలా బాధ పెడతావా అని యోగు వెంటనే రియాక్ట్ అయ్యి అని మాట అనేయాలి. కానీ ప్రియమైన బిడ్డలారా, యోగు గురించి దేవుడికి తెలుసు కనుక అపవాది దగ్గర దేవుడు పందెం కట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోగు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత వెంటనే యోగు చేసిన పని ఏంటో తెలిసింది. విశ్వాసులైనటువంటి మనం, దేవుడిని నమ్మినటువంటి మనం, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలిసింది. 20వ వచనంలో మనం చూస్తే తన పై వస్త్రములు చెప్పుకుని తల వెంట్రుకలు గురించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి ఇట్లు ప్రార్థన చేసిన. ఇట్లా నేను అంటే దేవుని దగ్గర మనం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి ఇక్కడ, నేను నా తల్లి గర్భంలో దిగంబరిన వచ్చి దిగంబరిన అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎంత ఆశ్చర్యండి. తలబెట్టలు గురించుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ యోబు అన్నటువంటి మాట్లాడో తెలిసింది. ఇదంతా కూడా దేవుడే ఇచ్చాడు, ఇదంతా కూడా దేవుడే తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదైనా సంపాదించుకుని మన ఇంట్లో ఉందండి, దేనికో అవసరం అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాం, ఒకవేళ ఖర్చు అయిపోయిందని పోయింది, దొంగలే పట్టుకెళ్ళిపోయారో మనం ఖర్చు చేయకూడదని ఖర్చు చేసుకోము, మొత్తానికి పోయింది. పోయిన తర్వాత మనం ఏంట అయ్యో ఉంటే అంత బాగుండు, దేవుడు కాపాడుతాడు అనుకున్నాం, ఇది దానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం, అనవసరంగా పోయింది, నా బతుకంతా నాశనం అయిపోయింది, నా పరిస్థితులను తలకిందులు అయిపోయినాయి అని వెంటనే మన దృష్టి అంతా దేవుడి మీదకి వెళ్ళిపోతాం, ఏదో దేవుడు ఏదో చేసినట్టు. యోబు మాత్రం తన జీవితంలో ఏమన్నా తెలుసా, ఏ విషయంలో కూడా యోబు ఏ పొరపాటు కూడా చేయలేదు. ఏ విషయం ముందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అటువంటి స్థితి కలిగిన వాడు యోబు అన్న విషయం దేవుడికి తెలుసు కనుక ఆ పరలోక రాజ్యంలో దేవదూతల మధ్య సాతాను గారితో దేవుడు చెప్తున్నాడు, యోబు వంటి భక్తుడు చూసావా అని కంటికి కనపడలేదు. ఎందుకని
ఆ పాపిష్టి కల్లోడికి, అపవాదికి యోబు కనపడలేదు. దేవుడు చెప్పేంత వరకు కనపడలేదు. దేవుడు చెప్పిన తర్వాతే యోబు సాతాను గాడికి, అపవాది కంటికి కనిపించాడు. అంటే దేవుని యొక్క కాపుదల ఎంత భద్రంగా ఉంటుందంటే మన జీవితంలో కూడా భయభక్తులు కలిగిన జీవితం, యథార్థమైన జీవితం, చెడుతనం లేని జీవితం, ఎల్లప్పుడూ దేవుని స్తుతించే జీవితం మనం కూడా కలిగి ఉంటే ప్రజల బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుడు తన కాపుదల మనకు దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని యోబు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. యోబు అన్నటువంటి మాట ఏంటో తెలుసండి, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం అన్నాడంతే. ఈ రాత్రి ఈ పాట మనకేం గుర్తు చేస్తుంది తెలుసండి, ఈ యొక్క యోబు యొక్క జీవితంలో మొదటి విషయం, మొదటి జయము అని రాయబడింది బైబిల్. యోబు పరీక్షలో మొదటి పరీక్ష యోబు చాలా శ్రేష్టంగా జయించేశాడు అనమాట. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, సంపద అంతా పోయినా పోలే, పోతే పోయిందిలే. పిల్లలు కూడా చనిపోయారు, 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. పిల్లలు చనిపోతే ఏమైపోతాం, మనం కృంగిపోతాం. పిల్లలు ఒకవేళ చనిపోయారు, పెద్దోళ్ళు అయిన తర్వాత వాడు చనిపోయారు అనుకోండి, మనకి ఎంత బాధాకరమైన జీవితం విషయం. ఏది పోయినా పర్లేదు తట్టుకుంటాం, కానీ పిల్లలు చనిపోతే, కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం తట్టుకోలేము. పిల్లలు చనిపోయినా కానీ, కుమారులు 7 కుమార్తెలు చనిపోయి, 3 కుమార్తెలు చనిపోయినా కానీ యోబు ఏ విషయంలో కూడా చింతపడలే. ఇది దేవుడిచ్చిన సంపద, కుమారులు కుమార్తెలు సంపద అంతా కూడా దేవుడిచ్చింది, నేను స్వయంగా తెచ్చుకున్నది కాదు. ఇంకొక ఏమన్నాడు, నేను తల్లి గర్భంలో నుంచి నేను రిక్తిగానే వచ్చాను, దిగంబరిగానే వచ్చాను, ఏమి లేని వాడుగానే వచ్చాను. ఖాళీ చేతులతో నా తల్లి గర్భంలో నుంచి నేను భూమి మీదకి వచ్చాను. అందరూ అలాగే వచ్చాం. ఎవరైనా బంగారం కానీ, కడియాలు కానీ, వజ్రాలు కానీ పట్టుకునే ఎవరు రా తల్లి గర్భం నుంచి, అందరూ రిక్తిగానే వస్తాను. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు వారికి సంపదను దేవుడు దయచేస్తాడు, సంపదను దేవుడు ఇస్తాడు. భూమి మీదకి వచ్చిన ఏది సంపాదించినా, ఏది కలిగి ఉన్నా, చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, సంపద కానీ, ఏది కలిగి ఉన్నా దేవుడు నీకు అది ఇచ్చినటువంటి బహుమానమే. నువ్వు పుట్టుకతోనే ఏమి తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ కూడా నీవు వాటికల్లా భూమి మీద విడిచిపెట్టవలసిందే. భూమి మీద నువ్వు సంపాదించుకున్నదంతా భూమి మీద విడిచిపెడతావు. కానీ దేవుని యొక్క కృపచేత నువ్వు రక్షణ పొందుకుని దేవుని శరీరాన్ని యథార్థంగా జీవిస్తే, యథార్థమైన బతికితే ఆ జీవితాన్ని మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఏ విషయంలో కూడా యోబు అన్యాయం చేయలేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మొదటి అధ్యాయం. ఈ రాత్రి మనము మొదటి అధ్యాయం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. మొదటి పరీక్షలో యోబు నెగ్గాడు. సాతాను గారు ఏమనుకున్నాడంటే, సాతాను గారి యొక్క ఉద్దేశం ఏమనుకున్నాడంటే, సంపద పోయి, తనకున్నటువంటి సేవకులు పోయి, పనివారు పోయి, తనకున్నటువంటి పంటంతా నష్టపోయి, ఇదంతా పోగొట్టేసుకుని వెంటనే దేవుడు దూషించేస్తాడని సాతాను గారు అనుకున్నాడు. తర్వాత ఇదే కాదు, పిల్లలు కూడా చంపేస్తే వదిలిపోతుంది, పిల్లలు కూడా లేకుండా చేస్తే వదిలిపోతుంది, పిల్లలు కూడా భూమి మీద లేకుండా చేశాడు సాతాను గారు. పిల్లల గురించి అయినా బాధపడతారు ఎవరన్నా, ఏ కుటుంబంలో అయినా. తన కుటుంబంలో చనిపోతే కనుక దేవుడు దూషించడానికి మొట్టమొదటిగా అవుతాను. ఒకసారి మేము చనిపోయినటువంటి వ్యక్తిని గురించి ప్రార్థన చేయడానికి, సమాధి కార్యక్రమం చేయడానికి మేము వెళ్ళాం, లక్ష్మీపురం గ్రామం వెళ్ళాం. చనిపోయిందాము, 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, భార్య కూడా ఉంది, పిల్లలు లేదు. ఆవిడ అనేది ఏంటి తెలుసు, దేవుడా నా భర్త కావాల్సి వచ్చిందా లేదు, నా భర్త కంటే చాలా మంది భూమి మీద ఉన్నారు, వయసు అయిపోయిన ఉన్నారు, వృద్ధులైన వాళ్ళు ఉన్నారు, నా భర్తనే తీసుకెళ్ళిపోతావా, లేదు లేదు నా భర్త నాకు కావాలి అని మొండుపట్టు పెట్టి కూర్చొని సమాధి చేయనెత్తలేదు, సమాధి దగ్గర తీసుకెళ్ళెత్తలేదు, పెట్టులో పెట్టనెత్తలేదు, ప్రార్థన చేస్తుంటే ఊరుకోవడలేదు. లేదు లేదు మా ఆయన బతుకుతాడండి, మా ఆయనకి టీగా అయింది, మా ఆయనకి భోజనం సిద్ధం చేయండి, మా ఆయనకి సిగరెట్ బాగా ఇష్టమండి అంటుంది. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా కుటుంబానికి అన్యాయం చేశాడు, నా భర్తని తీసుకెళ్ళి యథార్థంగా జరిగినటువంటి విషయం. లక్ష్మీపురం కావాలా, ఆశ్చర్య విషయం. ఏం చేయాలి బాబు, 12 అయిపోతుంది, 1 గంట అయిపోయింది, 3 కూడా అయిపోతుంది. 3 కూడా అయిపోయే సందర్భాలకి ఆ శవాన్ని తీసుకెళ్ళాలి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఆ చనిపోయిన వ్యక్తిని. ఉన్న ఊర్లో సమాధి చేయాలని, చుట్టాల పట్టాలు అందరూ ఇక్కడే ఉన్నారని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమో ఊరుకోదే, నాకు దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నా భర్త నాకు తిరిగేవాడు, నేను అప్పుడు దాకా నేను ఇక్కడి నుంచి కథలను మొండు పట్టుకోడు. ఆ ఊరు పెద్దలందరూ కూడా వచ్చి ఆమె సదరి చెప్పి సముదాయించి ఆమెను పక్క తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసి వచ్చాం.
మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వెంటనే మనం దేవుడిని దూషించడానికి మొట్టమొదటిగా మనకు వచ్చే ఆ తలంపు అదే. మనం మొట్టమొదటికి వచ్చే ఆలోచన అదే. కానీ యోబు మాత్రం ఏ విషయంలో దేవుడిని దూషించలేదు, ఏ విషయంలో దేవుడు అన్యాయం చేసినని యోబు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని ఈ మొదటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది. యోబు యొక్క జీవితం శ్రేష్టమైన జీవితం. దేవుడు యోబుని చూసినప్పుడు యోబులో ఉన్నటువంటి అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 4 లక్షణాలు దేవుడు చూసి యోబును ఆశీర్వదించి యోబు చుట్టూ కంచె వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి కష్టమైన వారుగా కాదు, దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. భయభక్తులు కలిగి అన్యాయాన్ని విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి, న్యాయంగా, ధర్మంగా, దేవునికి విధేయత కలిగి లోకంలో జీవిస్తే దేవుడు మనలో కూడా యోబు చుట్టూ కంచె వేసిన రీతిగా మన చుట్టూ కంచె వేసి మనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. వచ్చే శనివారం మిగిలినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించిన గాక. ప్రేమల తండ్రి, కృపల దేవాలయమైనా ఈ రాత్రి మరొకసారి పాదాల చెందకు రావడానికి ఇచ్చిన కృపణ స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలకు ప్రకృతుల అవసరం తీర్చండి. ఈ రాత్రి ప్రభు శ్రేష్టమైన విషయాలు యోబు గ్రంథం నుంచి మేము ప్రభా ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపణ బట్టి స్తోత్రాలు తల్లినైనా. ఇగో ప్రభునైనా మరి యోబు యొక్క జీవితం యథార్థవంతుడు, న్యాయవంతుడును, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు ఆయన ప్రభావ మీ లేఖనాలు తెలియజేది. అటువంటి భక్తులను నేను ప్రభావ మీ కొరకు మీరు ఏర్పాటు చేసుకోండి. వారి చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేసి వారు చేస్తున్న పనులు ప్రభు దీవించి, వారి సంపదను దీవించి, బిడ్డలను దీవించి కాపాడేటువంటి గొప్ప దేవుడు నీవనే సత్యాన్ని ప్రభావ తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయినా భూమి మీద కాదునైనా పరలోక రాజ్యంలో యోగుల గురించి ప్రభావ మీరు సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు కూడా ప్రభునైనా ఈ లోకంలో ప్రభు మీకు ఇష్టమైనవిగా, నేను శ్రేష్టమైనవిగా మీరు చూసినప్పుడు ప్రభునైనా యథార్థమైనవిగా, న్యాయమైనవిగా ఉండడానికి నైనా మీ ప్రభు చూపించని మా మాట, మా పలక, మా నడక నైనా ప్రభు మా చేతలు, మా క్రియలన్నీ కూడా ప్రభు నీకు ఇష్టమైనవి ఉండడానికి నేను ప్రభు చూపించండి. రాత్రి యోబు జీవితంలో ప్రభు శ్రేష్టమైన విషయాలు మేము ప్రభు వినడానికి ఇచ్చిన ప్రభుని బట్టి స్తోత్రాలు. యోబు కలిగినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను ప్రభు మేము కలిగి లోకంలో జీవించడానికి ప్రభు చూపించాను. అటువంటి యథార్థమైన జీవితం మేము కూడా ఉండడానికి నైనా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రభు నీ బిడ్డల మీద మాకు దయచేయండి. ఈ రాత్రి యోబు కూడా నేను ప్రభు అంత కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సంపద అంతా పోయినప్పుడు, కేవలం కడుపును పుట్టినటువంటి పిల్లలు చనిపోయినప్పుడు, దేవా ఏ విషయంలో కూడా ప్రభు నా దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పలేదనే. మా జీవితంలో అయితే నేను ప్రభు నిన్ను దూషిస్తాం, నేను ప్రభునైనా మేము వ్యతిరేకిస్తాం, ఈ సన్నిధానం రామ ప్రభువా ఏ దేవుడు లేని ప్రభునైనా మా నోటి వెంబడి అనేక మాటలు వచ్చేస్తాయి. కానీ పరమ తండ్రి, పరలోక తండ్రి యోబు జీవితం నిరిగిన వాడు కనుక, యోబుని గురించి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నవాడు కనుక నేను ప్రభువా ఈ రాత్రి యోబును కూడా ప్రభునైనా మీరు ఎత్తిపట్టుకుని భూలోకములు అతని ప్రభునైనా నేను దీవించి పరలోక రాజ్యములు కూడా అతని పేరును బట్టి నేను ప్రభు గౌరవించినట్టుగా ఈ రాత్రి మేము చూస్తున్నాం. మా జీవితాలు కూడా అట్టి రీతిగా మీరు మెచ్చుకునే జీవితాలు, మీరు నేను ప్రభు చూసినప్పుడు ప్రభు శ్రేష్టమైన జీవితాలు కలిగి ఉన్నటువంటి జీవితాలు మేము కూడా కలిగి లోకంలో జీవించడానికి సాక్షి ఉండడానికి ప్రభు చూపించాను. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ ఖర్చు వేయండి, కాపుదలు తెచ్చేయండి ప్రభు. యోగును దీవించండి, నిబిడలను దీవించండి. యోగుకున్న మనసు నిబిడలు కూడా కలిగించండి ప్రభు. అన్ని విషయాలు ప్రభునైనా మాదిరికరంగా జీవిస్తూ పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండేటువంటి జీవితాన్ని ప్రభు నిబిడల కూడా కలిగి ఉంచమని ఇప్పుడు వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. వారి జీవితంలో ఉన్న కష్టాలు, ఎక్కువ ఇబ్బందులు తీసివేసి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణమైన ఆదాయం ఇచ్చిన తన కుటుంబాలను పోషించుకోవడం చక్కని ప్రభునైనా సంపదను వారికి దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు ఇంటికి వెళ్ళుతుండగానే సన్నిధాన అవసరంతో నింపండి. ఉదయకాల సమయం ముందు ఆరాధన కూడుకుల బృందాల పండుగల ప్రభావ మరియు మేమందరం కూడా కలిసి కూడుకుని నిన్ను స్తుతించడానికి మరొక అవకాశాన్ని బిడ్డలు మాకు దయచేయండి కాక. ఇంతవరకు కూడుకులవ్వండి, మాతో మమ్మల్ని నడిపించడానికి స్తోత్రాలు చెల్లించుకోండి. సమయం ముందు చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగులైన వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థించిన వివాహాలు జరగడానికి ప్రభు చూపించండి. ఏదేమైనా ప్రభునైనా మా ఎడ నీ ప్రణాళిక ఉంది, నేను ప్రభా నీ కృప ఉంటుందండి. నేను నీ ప్రణాళిక బద్దగా నీ కృప చెప్పున, కరికరం చెప్పున, నీ చిత్తమ చెప్పున మా జీవితాల్లో ప్రభు గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించారని ప్రభు. నీ బిడ్డలు ఈ లోకంలో సాక్షిగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు దయచేదురు కాకని చేసిన ప్రార్థన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలు పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం సంఘమునకును మనకును సదాకాలం తోడు నిలబడుగాక. అందరూ చెప్తామా? యేసు రక్తమే, యేసు రక్తమే.